ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2025 ఆగస్టు మాసానికి గాను మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 16 నుంచి షష్టమములోనికి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, అధికారుల అభినందనలు కానీ మీకు లభిస్తుంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మిథున రాశిలోను, ఆ తర్వాత పంచమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆకస్మికంగా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని, ఆత్మీయుల కలయికను ఆనందంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థంలో మిథున రాశిలో సంచరించడం వల్ల 50% గురుబలం వల్ల శుభఫలితాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పనులు చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమములో సింహరాశిలో కేతువు సంచారం ఉంది. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సంతోషాన్ని కలగజేస్తారు. మరి 2025 ఆగస్టు మాసానికి గాను మీనరాశి వారికి సూర్య భగవానుడు, శుక్రుడు, గురువు, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ సప్తమములో కన్యారాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అలాగే వాహన సమస్యలు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా పంచమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అసౌకర్యాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వ్యాపారపరమైన విషయాల్లో నష్టాలకు అవకాశం ఉంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. శ్రమ, పనిభారము, బద్ధకంతో కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. వ్యయములో రాహువు సంచారం వల్ల కుంభరాశిలో దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను ఈ మీనరాశి వారు వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించుకోండి. అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి. జన్మరాశిలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ, సుందరకాండ పారాయణం మీకు శుభఫలితాలను అందిస్తుంది. పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.